హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి మినీ బ్లాగ్ అనమాట. ఈరోజు ఏం చేశానంటే చేపలు తీసుకొచ్చాను. సరే, చేపలు తీసుకొచ్చిన తర్వాత ఇంకా చేద్దాం అనుకునే లోపల మా ఇంటి దగ్గర అయితే ఫుల్ వర్షం వచ్చింది. వీడియో తీశాను. మార్నింగు నేను చేపలు తీసుకొచ్చేకి వెళ్ళినప్పుడు అప్పుడైతే వర్షం లేదు. ఇంటికి వచ్చినాక ఇదిగోండి వర్షం చూడండి ఎలా పడుతుందో. దుమ్ము లేపింది ఈరోజు వర్షం అయితే. అబ్బా, అసలు వర్షమా ఇంకా ఇక్కడ కర్నూలులోనే పడుతుందా ఇంకెక్కడన్నా పడుతుందా అనేలాగా పడింది అనమాట. ఫుల్ వర్షము. ఇదిగోండి పెద్ద గాలివాన ఎలా ఉందో చూడండి. వాతావరణం అయితే మే నెలలోనే చల్లబడిపోయింది. ఎండలు విపరీతంగా ఉండే. ఇప్పుడు వర్షాల వల్ల కొంచెము చల్లగా ఉంది. కానీ ఇలా వర్షం పడేటప్పుడు కూడా భయం వేస్తుంది. బయట రైతులు ధాన్యాలు ఆరబెట్టుకుంటారు, తెచ్చి అక్కడ మార్కెట్లో పెట్టింటారు. ఇలాంటి వర్షాల వల్ల వాళ్ళకి నష్టం కలుగుతుంది. అది కూడా వస్తుంటుంది మైండ్లోన. నాకైతే ఇంత పెద్ద వానలు అనుకోకుండా కురుస్తుంటాయి. దీనివల్ల ఎంతమందికి నష్టం అవుతాయో అనుకోకుండా కురిసేటివి ఎండాకాలం వర్షాలు. బాధ అయిపోతుంటుంది చాలా. అంటే నేను చూస్తుంటాను న్యూస్లో ఇలాంటి వర్షాల వల్ల రైతులకి నష్టం జరిగింది అని. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చాను చూడండి. ఈ చేపలు ఇది కూడా నాకు భయం వేస్తుంది. చేపలు తిన్నాక ఈ ముళ్ళులు ఉంటాయి బయట పారేస్తే కనుక. అంటే చాలామంది ఇప్పుడు తిన్నాక ఇలాగ ప్లేట్లో నుంచి ముళ్ళులు తీసుకుపోయి బయట చల్లేస్తారు కదా వాకిలి బయట. అప్పుడు ఏమన్నా కుక్కలు ఏమన్నా తిని ముళ్ళులు ఇరికించుకుంటాయేమో గొంతులు అని భయం వేస్తుంది. ఇంట్లో ఉన్న పూల చెట్ల కుండీల్లో ఈ చేపలు తిన్న ముళ్ళులు వేసి కప్పేస్తానన్నమాట మట్టిలో. బయట చల్లను, ఎప్పుడు చల్లను. ఇది వచ్చేసి ఎవరన్నా మీరు కూడా ఇలాగ మీ ఇంట్లో ఏమన్నా చెట్లు ఉంటే పూల కుండీల చెట్లకి బలం కూడా లోతుగా మట్టి తీసేసి చేపలు తిన్నాక ఉండే ముళ్ళులన్నీ ఆ పూల కుండీలో వేసేసి మట్టి వేసేయండి. ఇంకా దానివల్ల మూగజీవాలకి ఏమి హాని కలగదు. లేదంటే ప్రాపర్గా కవర్లో వేసి బాగా కట్టి గట్టిగా ఒక 2 కవర్లు కొంచెం మందం పాటివి కట్టి డస్ట్బిన్లో వేయండి. డస్ట్బిన్లో వేస్తే కూడా ఇంకా పర్వాలేదు. ఇంకా అవి దాన్ని తీసేకి రావు. అలాగైనా చేయండి. సరే, ఇదిగోండి చేపలు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అంట. కొరమేను ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేసి పేర్లు అయితే నాకు ఏందో అర్థం అవుతలేదు. ఏమో ఏ పేర్లో నాకు అంత ఐడియా లేవు ఈ చేపలు అయితే. ఇవి వచ్చేసి ప్రాన్స్ 450 అన్నారు కిలో. కొరమేను 350 రూపీస్. ఇంకొకటి వచ్చేసి 200. ఇవి వచ్చేసి ఏమో దీని పేరు ఏదో చెప్పారు, గుర్తొస్తలేదు. సరే, నాకు ముళ్ళు తక్కువ ఉన్న చేప ఒకటి తీసి కట్ చేసి ఇవ్వండి అని చెప్పి ఒకటి సెలెక్ట్ చేసి ఇస్తే వాళ్ళు కట్ చేసి ఇచ్చినారనమాట. అక్కడే శుభ్రం చేసి ఇస్తారు. మనం ఏమీ లేదు, ఇంట్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసి శుభ్రంగా ఒక 4-5 సార్లు కడిగేసి ఇంకా ఫ్రై చేసుకోవడమే. పులుసు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఏదో ఒకటి. ఇదిగోండి అన్ని మసాలాలు పట్టించేసి ఇలాగా పెట్టేశాను అనమాట కడాయిలో. తర్వాత ఇంకా ఫ్రై చేశాను. చాలా బాగుంది ఫ్రై. ఆయిల్ కొంచెమే వేసి కొద్దిగా ఒక్కొక్క పీస్ వేసి ఫ్రై చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఈ ఆయిల్ ఇంకా వేరే వాటిలో వాడాలనిపించదు, స్మెల్ వచ్చేస్తుంది చేపలది. అందుకని కొంచెమే ఆయిల్ వేసి ఫ్రై చేశాను అన్నమాట. మా ఆయన ఏం చేస్తాడంటే ఏమి కాదని చెప్పేసి ఎక్కువ ఆయిల్ వేసేస్తాడు. అందులో బజ్జీలాగా డీప్ ఫ్రై చేస్తాడు. ఇంకా ఆయిల్ ఎక్కువైపోయింది, మిగిలిపోయింది అంటే ఏం కాదులే మళ్ళీ ఏమన్నా చేయొచ్చు అంటాడు. నాకు ఇంకా దాన్ని చల్లేస్తా
ఇంకా వేరే వాటిల్లో మళ్ళీ చేపల స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పేసి, అందుకే మీరు అలా చేయొద్దండి. ఇలాగ కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా ఒక 2-3 పీసులు వేసి డీప్ ఫ్రై చేసుకోండి. బాగా దోరగా ఫ్రై చేసుకున్నాక చేపల ఫ్రై రెడీ అయిపోయింది. పప్పుచారు చేపల ఫ్రై చాలా బాగుంది. మా అమ్మ చేసేది ఇలాగా మర్చిపోయినా చెప్పడం. అమ్మకి చాలా గుర్తొస్తుంటుంది. మా అమ్మ ఎప్పుడు చేపల ఫ్రై చేస్తే పప్పుచారు చేస్తుంది కంపల్సరీ. పులుసులు అలాగా చేసేది కాదు, పప్పుచారు చేసి ఇలాగ చేపల ఫ్రై చేసేది అనమాట. 2 రకాల వంటలు అమ్మ ఏది చేసినా, చికెన్ తీసుకొచ్చినా అంతే, ఏదో ఒక పప్పు చేస్తుంది, చికెన్ ఫ్రై చేస్తుంది. ఒకటే అంటే అమ్మకి ఇష్టం ఉండదు. అన్నీ మా అమ్మ అలవాట్లే.